డియర్ ఫ్రెండ్స్, మీకు మరి యొక్క యోగ ముద్రాసనం అనేది ఇవాళ నేను పరిచయం చేస్తాను. ఈ యోగ ముద్రాసనం అంటే ఇలా కూర్చున్న తర్వాత ఈ మోకాలను ఇంతకుముందు మనం బద్ధ పద్మాసనంలో ఈ విధంగా మోకాళ్ళ దగ్గర అమర్చి ఎడమకాలని కుడికాలపైన కుడికాలని ఎడమకాలపైన ఈ విధంగా వేసి పద్మాసనంలో కూర్చున్నాము. ఈ పద్మాసనంలో కూర్చుండి సేమ్ ఈ ఆసనానికి మనం బద్ధ పద్మాసనానికి కంటిన్యూగా అని చెప్పవచ్చు. కానీ ఈ ఆసనం పేరు ఏంటంటే యోగముద్రాసనం అని చెప్తాము. ఈ యోగముద్రాసనం వల్ల మనకు సేమ్ మన బద్ధ పద్మాసనంలో ఉన్నటువంటి లాభాలతో పాటు ఇంకా వెన్నెముక చాలా తేలికైపోతుంది. అయితే ఈ ఆసనము చాలా బెనిఫిట్ ఇస్తుంది. సో వెన్నెముక కండరాలు చాలా తేలికైపోతాయి. కాకపోతే డైలీ కంపల్సరీ ఒక 3-4 రౌండ్స్ ఆర్ 6 రౌండ్స్ మనము ఈ ఆసనం చేయడం వల్ల దీని సంపూర్ణ ఫలితాన్ని మనము సాధించవచ్చు. సో చూడండి, సేమ్ మళ్ళీ ఈ ఎడమకాలి కుడికాలి బొటన వేలు ఎడమకాలి బొటన వేలు కుడికాలితో పట్టుకొని, సో ఈ నడుము మన వీపు భాగాన్ని నిటారుగా కిందికి వంచాలి. వంచినప్పుడు మొరాటుగా ప్రవర్తించవద్దు. ఎందుకంటే ఈ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ముఖాల నొప్పి వచ్చేది, నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సో అలా తేలికగా వేయడానికి సో ఈ నొసలు భాగం అనేది మనము కింద ఆనించాలి. ఓకే, ఆనించడంతో పాటు ఈ సంపూర్ణ ఆసనాన్ని సంపూర్ణ ఫలితాన్ని మనము సిద్ధించుకోవచ్చు. చూడండి, కిందికి వంచేటప్పుడు మొరాటుగా ప్రవర్తించకండి. యోగా ద్వారా శ్వాసను పీలుస్తూ కిందికి వంగండి. దాన్ని శ్వాసను పీల్చడం వల్ల మనకు ఈ శ్వాస బంధించడం వల్ల మనకు సంపూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి చూడండి, శ్వాసను వదులుతూ పైకి లేవండి. పైకి లేచేటప్పుడు కూడా చాలా మెల్లిగా నిష్ఠతో లేవాలి. ఓకే డియర్ ఫ్రెండ్స్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పంపించే అన్ని వీడియోలు మీరు చూడవచ్చు. ఓకే, సో డైలీ నేను చూపించే ఆసనాలను చూస్తుండండి. థ్యాంక్ యూ.